గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దాదాపు 40% మంది విద్యార్థులు ఉన్నత విద్య వైపు కాకుండా ఉద్యోగాల వైపు వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏఐ వినియోగం అనేది ఎక్కువైపోయిన తర్వాత నో డౌట్ అండి దిగ్గజ సంస్థలు కూడా రిక్రూట్మెంట్స్ని తగ్గించేసాయి. చాలామందికి ఉపాధి కల్పించేది ప్రైవేట్ రంగం మాత్రమే. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ఏఐ, రోబో టెక్నాలజీ ఇవి బ్యాక్ తీసుకోవడం అనేది మనం చూసినాం. ముఖ్యంగా కోడింగ్ ఉద్యోగాలు అనేవి విపరీతంగా ఉండేవి సాఫ్ట్వేర్ రంగంలో. సో ఈ కోడింగ్ని ఈ ఏఐ అనేది ప్రత్యామ్నాయంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం చూడండి, ఇక్కడ ఏఐ టెక్నాలజీ వినియోగం అనేది మన మొబైల్ ఫోన్లో కూడా మనం ఇది చేసేస్తున్నాం. మెటా కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. అంటే మానవుని యొక్క నాలెడ్జ్ని అది రిప్లేస్ చేసేస్తుంది ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే తప్పనిసరిగా టెంపరీగా అయినా సరే కొంతకాలం పాటు ఉద్యోగ అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి. అగ్రదేశాలు అనేటువంటి అమెరికా, బ్రిటన్ మొదలైన దేశాల్లో కూడా ఎంతో నిరుద్యోగం అనేది ఉంది. ఈవెన్ మీరు చూడండి, ఇండియా నుంచి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఎంఎస్ అయిపోయిన తర్వాత జాబ్ లేక ఖాళీగానే ఉన్నారు. నిజంగానే హైరింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఈ టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలా వద్దా అని చెప్పి. పీజీ చేయాలండి, చేస్తూనే ఉద్యోగం చేయమని అయితే నేను చెప్తాను. గ్యాప్ అనేది దయచేసి రానియకండి. గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ గ్యాప్ పుడుచుకోవడం అనేది చాలా 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 కష్టమైపోద్ది అనమాట. ఏదో ఒక ఉద్యోగంలో ఫస్ట్ అయితే మనం జాయిన్ అయిపోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి. ఈవెన్ మనకి లేటెస్ట్ డేటా ఏం చెప్తుందంటే ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కసారి కాంపిటీషన్ ఎదుర్కొంటున్నాయి. ఈ కామర్స్ సంస్థలకి చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చండి. దేశంలో ఈ కామర్స్ అనేది ఉవ్వెత్తిన ఎగిసింది, కానీ అంతే విధంగా ఈ కామర్స్ అనేది మళ్ళీ స్లో అయిపోవడాన్ని మనం చూస్తున్నాం. కాకపోతే ఉద్యోగ అవకాశాలు అనేవి కొంతకాలం పాటు రిటైలింగ్ సెక్టర్లో ఉండొచ్చు, లేదా మార్కెటింగ్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మనకైతే క్లియర్గా తెలుస్తుందండి. అమెరికాలో జరిగే పరిణామాలు కూడా ఈవెన్ అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా జాబ్ మార్కెట్ మీద విద్యార్థుల్ని విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరు కేవలం వారి యొక్క సబ్జెక్ట్ టీచ్ చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ మార్కెట్ సిచ్యువేషను, డిగ్రీ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులకు తెలియజేసి ఒక దిశానిర్దేశం అనేది చేస్తే బాగుంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుందండి. ఈవెన్ భారతదేశం లాంటి దేశాల్లో ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చినటువంటి ప్రమాదం అయితే ఏదీ లేదు. కాకపోతే చాలామంది మాత్రం వేధిస్తున్నటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇంత వినియోగంలో ఏఐ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పి. అలాంటి దశలో విద్యార్థులకు కాన్ఫిడెన్స్ నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, విద్యాసంస్థల మీద, యూనివర్సిటీ మీద ఎంతైనా ఉంది. ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. మళ్ళీ కూడా పరిస్థితులన్నీ సర్దుకుంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎత్తున ఎగిసిపడతాయి అని చెప్పి ఆశిద్దాం. ఏఐ మాత్రం కాస్త ఛాలెంజ్ ఇస్తుందండి.